హలో నమస్తే, వెల్కమ్ టు ఐ థింక్ న్యూస్. 2024 ఏపీ ఎలక్షన్లో ఎవరు సీఎం కాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం దక్కించుకొని ఉన్నాడా? చంద్రబాబు సీఎం అవుతున్నాడా? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రో మీ పేరు? నందు బ్రో. ఎక్కడ బ్రో? నెల్లూరు ఏ నియోజకవర్గం? కోవూరు నియోజకవర్గం మాది. మా రోడ్లు అసలు చక్కగా ఏం లేవు అసలుకి. ఫస్ట్ రోడ్లు ఏమని చెప్పండి, రోడ్ల తర్వాత సీఎం. అంటే నెక్స్ట్ ఎవరు సీఎం అయ్యే అవకాశం? టీడీపీ గానీ జనసేన గానీ రెండిట్లో ఏదో ఒకటి పక్క. ఎందుకు మళ్ళీ వైసీపీ అధికారం రాది దక్కించుకోదు? బ్రో, అంటే గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి రాదు ఈసారి పక్క. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటాం? టీడీపీ గానీ జనసేన గానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటాం? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకున్నా, జనసేన. ఎందుకంటే తనకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా, వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి కూడా ఇవ్వాలి. చూడాలి, వాళ్ళకి ఇచ్చి చూడాలి. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అంటే పెద్ద కాంగ్రెస్ ఏం లేదు బ్రో, ఇవే టీడీపీ జనసేన రెండు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యే అవకాశం ఉంది? నేనే జగన్ అనుకుంటున్నాను బ్రో. వై జగన్? ఎందుకు జగన్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఆంధ్రాలో సంక్షేమం మంచిగా ఇస్తున్నాడు బ్రో. అదొకటను ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాడు బ్రో. పిల్లలకి ఎంత ముందు ఉన్న గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది బ్రో. దాని మళ్ళీ హెల్త్ మీద కూడా హెల్త్ కేర్స్ మంచిగా పెట్టి డెవలప్ అది కూడా ఉంది. అందుకు జగన్ అనుకుంటున్నాను బ్రో. అంటే మళ్ళీ అధికారం మళ్ళీ జగన్ అవుతుందా? జగన్ అయితే బ్రో. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? నాకు తెలిసేసి ఒక 110 నుంచి 120 వస్తాయి అనుకుంటున్నాను బ్రో. మళ్ళీ అంటే లాస్ట్ టైం 151 వచ్చింది, ఇప్పుడు ఎందుకు తగ్గొచ్చు? అంటే కొంచెం నిరుద్యోగులు ఏంటంటే కొంచెం జాబ్స్ లేవని చెప్పేసి కొంచెం నెగిటివిటీ చూపిస్తున్నారు. అదొకటి కొంత యువత కూడా ఇప్పుడు వచ్చి కొత్త పార్టీలు కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. అది కూడా అనుకుంటున్నాను నేను. అందుకు కొంచెం సీట్లు తగ్గుతాయి అనుకుంటున్నాను, కానీ జగన్ సీఎం అవుతారని అనుకుంటున్నాను. అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? వాళ్ళకి వచ్చేసి ఒక 50 నుంచి 60 వస్తాయి అనుకుంటున్నా బ్రో. ఒక 50-60 వస్తాయి అనుకుంటున్నా. వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తే, విడివిడిగా పోటీ చేస్తే జగన్కి ఇంకా సీట్లు పెరుగుతాయి అనుకుంటున్నా. వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే జగన్కి 130 నుంచి 140 సీట్లు దాకా వస్తాయి. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకుంటున్నాను నేనైతే. షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఏమో బ్రో, అంత తెలియదు, అవగాహన. అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయింది కానీ స్టార్టింగ్ కాదు బ్రో. ఇప్పుడే చెప్పలేము మనం, చెప్పలేము అనుకుంటున్నాను. ఈసారి లోకేష్ అసెంబ్లీలో అడుగు పెడతారా? ఏమో బ్రో, అంటే ఇంకా ప్రజలు ఓటేసి దాన్ని బట్టి ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా 2 అసెంబ్లీ స్థానంలో ఓడిపోయాడు. ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది? ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తా అనిపిస్తుంది, ఎమ్మెల్యే గెలుస్తారే అనిపిస్తుంది. అంటే కొంచెం ప్రజల్లో కూడా వచ్చింది, అవగాహన వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వచ్చు బ్రో. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు సార్. ఎక్కడ సార్ మీరు? అది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గం వీరవరం. సార్ మీ ఎమ్మెల్యే ఎవరు సార్? గోరెంట్ల బుద్ధి సార్. ఎట్లుంది సార్ అభివృద్ధి? అయితే మా ఎమ్మెల్యే తెలుగుదేశం ఉన్నప్పుడు బాగా చేశాడు. ప్రభుత్వం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సిటీ కాబట్టి అభివృద్ధి ఏమీ లేదు. సార్ నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? జగన్ చేసింది ఏమీ లేదు. అంటే జనాలు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చారు కదా, మరి ఈసారి ఎందుకు? అలాగని కాదు, కానీ అది జగన్కి ఒక అవకాశం అన్నారు కాబట్టి 151 సీట్లు ఇచ్చి జనం బాగానే మెప్పు పొందాడు. కానీ అది వినియోగం చేసుకోలేకపోయింది. ఒక అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అందరికీ డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు తప్ప డబ్బులు ఇస్తే అవకాశం అన్నారు తప్ప రోడ్లు కానీ ఒక ప్రాజెక్టులు కానీ ఏమీ అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి మళ్ళీ ఒక కంపెనీ కూడా తీసుకున్న ఏమి రాలా. ఇప్పుడు మాట్లాడితే దౌర్జన్యం. ఆ అభివృద్ధి మాట వదిలేనుకొని రెవెన్యూజం కింద తయారైంది. ఏమన్నా మాట్లాడినా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేతో ఏమన్నా మాట్లాడినా కార్యకర్తలు వచ్చి మా ఎమ్మెల్యేని ఎందుకన్నా ఉన్నట్టుగా రౌడీయుగంగా తయారైంది. ఇది వరకు నాకు తెలిసిన దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూసాను, నేను తెలుగుదేశం ప్రభుత్వం చూసాను, ఎన్టీ రామారావు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇలా లేదు. వాళ్ళ నాన్నగారు తెచ్చారు, ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. ఇప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చేది మహా దారుణంగా లేదు. అంటే నెక్స్ట్ మరి టీడీపీ జనసేన పొత్తులో అంటే పొత్తు గెలిచే అవకాశం ఉందా? పొత్తే గెలిచారు. నాకు తూర్పుగోదావరి జిల్లా అయితే 19 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 సీట్లు ఉన్నాయి మాకు. 19 సీట్లు గణేశం 16 సీట్లు గ్యాలరీ టీడీపీ జనసేన. ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు అని? చేసే విధానం అటువంటిది. ఒక విధానం మంచి అనిపించుకోవాలి తప్ప చెడు అనిపించుకోవాలి. కూడా చంద్రబాబు నాయుడు కొంత చెడు అనిపించుకోవాలి, కానీ ఇంత దౌర్జన్యం చేయలేదు. దౌర్జన్యం చేయలేదు చంద్రబాబు నాయుడు. కొంతమంది వ్యతిరేకమే కాదండి, ఇంత రాక్షస పరిపాలన చేయలేదు. కానీ రోడ్లు వేస్తాం, ఆ వ్యవస్థలన్నీ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, తర్వాత ఏమో కంపెనీలు తీసుకొస్తాం, అన్నీ చేసాడు.
అయినా వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఏమి చేయకుండానే అన్ని చేశాను గొప్ప చెప్తున్నాడు. అంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా, ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ? పార్టీ బాగానే ఉంటుంది, అంత ఉండదు. ఓకే. ఇది వరకు పాపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా 100కి ఒక 20% శాతం కాంగ్రెస్ చేస్తారు. ఓకే. ఇక ఏంటంటే తెలిసి బాగా ముసలి ఉన్నారంటే ఇందిరాగాంధీ పరిపాలనప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే వేస్తారు. యూత్ అంటూ కాంగ్రెస్ చేయదు. ఓకే. యూత్ అంటూ వేస్తారు జగన్, టీడీపీ, జనసేన యూత్ అంటారు. మీకు 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే కాంగ్రెస్. బ్రో మీ పేరు? నాని, ఎక్కడ బ్రో? ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఎక్కడ? విజయనగరం. మీ ఎమ్మెల్యే ఎవరు? పెట్టుకుండా అప్పలేదు. ఎట్లుంది బ్రో అభివృద్ధి మీ నియోజకవర్గం? పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా 24లో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? కూటమి అవుతుంది. ఏది టీడీపీ, జనసేన? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ పరంగా మనకు క్యాపిటల్ లేదు. ఓకే. మెయిన్ అదొక డ్రాబ్యాక్ ఉంది. నెక్స్ట్ పోలవరం ఒక డ్రాబ్యాక్. సో ఇవన్నీ ఇద్దరు చేతుల్లో అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన జనాలు ఇప్పుడు ఈసారి నమ్మే పరిస్థితి లేదంటారా? లేదు, నేను అనుకుంటలేదు. నా ఒపీనియన్ పరంగా మ్యాక్సిమం అంటే చంద్రబాబు వస్తే ఏం చేస్తాడో కూడా జగన్ ఏం చేయలేకపోయాడు. చంద్రబాబు వస్తే మ్యాక్సిమం పోలవరం ఈ ఒక ఐటీ పరంగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. అది మెయిన్ డ్రాబ్యాక్ అయితే ఈ రెండు చేయలేదు జగన్. ఓకే. అని నేను అనుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పెద్ద ప్రభావం ఏముంది. బ్రో నీ పేరు? అఖిల్, ఎక్కడ బ్రో? గుంటూరు. గుంటూరు. బ్రో ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? నెక్స్ట్ సీఎం ఐ థింక్ జగన్. ఎందుకు జగన్ అనుకుంటున్నావు? He implemented many schemes for poor people and students. So that's why Jagan. అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటారు, అందరు చెప్పుకుంటారు, అన్ని పార్టీల వాళ్ళు చెప్పుకుంటారు మేము వస్తాం అని. బట్ ప్రజలు మాత్రం జగన్ తరపున ఉన్నారు. సో జగన్ విన్. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? 100+ వస్తాయి అనుకుంటారు. అంటే గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎందుకు? కొంచెం తగ్గొచ్చు. ఎందుకు? అదే సిట్టింగ్ వాళ్ళకి మళ్ళీ ఛాయిస్ ఇస్తుంది కాబట్టి కొంచెం తగ్గొచ్చు. బట్ అధికారం మాత్రం జగన్కే వచ్చే అవకాశం. నీ పేరేం పేరు? గణేష్ బ్రో. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అవును బ్రో. నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? టీడీపీ వస్తుంది, చంద్రబాబు నాయుడు. ఎందుకు టీడీపీ ఉంది? ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏపీ దారుణంగా ఉంది. చాలా అప్పుల్లో ఉన్నాం, అదిగాక ఉద్యోగాలు లేవు. అసలు మనం ఏం చేయడానికి కూడా అసలు అమౌంట్ అనేది లేదు. అందుకే చంద్రబాబు వస్తే ఏమైనా ఇంప్రూవ్మెంట్ అనేది చేయొచ్చు. అందుకే అంటే గత ప్రభుత్వం అంటే గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చారు కదా, మరి ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందా? లేదు బ్రో, మేబీ 175లో 50-50 ఛాన్సెస్. అంటే చేశాడు, అన్ని పథకాలు అమలు చేశాడు. పథకాల వల్ల ఏమి ప్రయోజనం కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అక్కడ? కాంగ్రెస్ పార్టీ అంత లేదు బ్రో. నీ పేరేం పేరు బ్రో? నరేష్. ఎక్కడ? అనంతపూర్. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పద్మావతి, ఎట్లా ఉంది చంద్రగడ్డ అభివృద్ధి? పద్మావతి. అభివృద్ధి అంటే ఏం లేదట. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతున్నారు? చంద్రబాబు అంటే అనుకుంటున్నాను నేను. ఎందుకు చంద్రబాబు? ఇక్కడైతే అభివృద్ధి కనపడట్లేదు కదా ప్రజెంట్ అయితే. జాబ్స్ లాంటివి ఏం లేవు. అభివృద్ధి చేస్తున్నట్టు కదా జగన్. చేస్తాను అంటున్నాడా? ఎప్పుడండి? అంటే వైసీపీకి 151 సీట్లు ఇచ్చింది, ఈసారి అధికారం ఇచ్చే ఛాన్స్ లేదా? నేనైతే వస్తాయని అనుకోను. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? మేబీ ఒక గట్టి పోటీనే ఉంటుంది, కానీ అన్ని అయితే రావనుకుంటున్నాను. అంటే టీడీపీ జనసేనకు కలిపి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? నేనే అనుకోవట్లేదు, కానీ మేబీ టీడీపీనే ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను జనసేనతో కలిసి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ? కాంగ్రెస్ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, అంటే స్ట్రాంగ్ అయితే కాదు, జస్ట్ మొన్ననే వచ్చింది. సో దానిపైన ఎవరికి పెద్ద హోప్స్ కూడా ఉండవు. ఇప్పుడు మీ పేరు? ఆదిత్ కుమార్. ఎక్కడ? మాచర్ల, గుంటూరు జిల్లా, పల్నాడు. పల్నాడు. మీ ఎమ్మెల్యే ఎవరు? పిన్నెల రామకృష్ణారెడ్డి. ఎట్లుంది అభివృద్ధి మీ నియోజకవర్గం? అభివృద్ధి చూసుకుంటే ఉంటుంది కొద్దిగా, కానీ ప్రజా వ్యతిరేక వచ్చింది అంతే. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతున్నారు ఏపీలో? చెప్పలేము బ్రో, పోటీగా ఉంటుంది. అంటే మీ ఒపీనియన్ ఏముంటుంది? మా ఒపీనియన్ అయితే ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వేస్తే అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు?
అంటే చంద్రబాబు 2019 నుంచి 2024 వరకు ఉంటే అమరావతి అయిపోయేది, క్యాపిటల్ సిటీ వచ్చేది, అన్నీ బాగుండేది. జగన్ వచ్చింది, జగన్ వచ్చినాక కొద్దిగా డెవలప్మెంట్ లేదు కానీ కొద్దిగా చేస్తుంది, అంటే పనులు చేస్తుంది, అంతే చేస్తుంది, అది జరుగుతున్నాయి. అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇది చివరి వరకు అట్లా పొత్తు కంటిన్యూ అవుతుంది అనుకుంటారా? కంటిన్యూ అవుతుంది, అయితే కదా. అంటే ఇప్పుడే అంటే ఎవరు తెలియకుండా 2 పార్టీలు 2 సీట్లు అనౌన్స్ చేసుకున్నారు కదా. అవునవును. అంటే చివరి వరకు ఇలా కొనసాగుతుందా, లేకపోతే మధ్యలో ఏమైనా విడిపోయే అవకాశాలు ఉంటాయి? విడిపోయేది ఏం లేదు బ్రో. అంటే అంటే జనాల దృష్టిలోకి వస్తే జనాల తరపున ఉంటే ఓటేస్తే తర్వాత ఏదేం జరిగిద్ది, అంతే, ఏం లేదు. అంటే ఇప్పుడు ఫేక్ న్యూస్ ఇప్పుడు గొడవలు చేయటం, ఏది జగన్ వాళ్ళు వాళ్ళ మీద గొడవలు చేయటం, జగన్ వాళ్ళు వీళ్ళ మీద గొడవలు చేయటం, టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద గొడవలు చేయటం, అలా జరిగితే ఏం ఉండదు. వాళ్ళిద్దరూ కలిసి కట్టుకుంటే కొద్దిగా ఏమైనా జరగచ్చు, జరగకపోవచ్చు, అంతే అంతే. చివరిగా అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి? అది వ్యతిరేకం పెరిగేసరికి అలా ఉంటుంది బ్రో. అంటే అది చెప్పలేము బ్రో అసలుకి. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ. మా మాచల్లో వచ్చేసరికి కూడా పోటాపోటీగా ఉంటుంది. నాకు తెలిసి అందరూ ఏమంటున్నారంటే జోలకంటి బెమ్మారెడ్డికి వెళ్తారు అనుకుంటున్నారు. జోలకంటి బెమ్మారెడ్డి మాచర్ల అంటే ఎప్పుడు 20 ఏళ్ళ కింద జెండా ఎగరేలా, ఇప్పుడు ఎగరేస్తున్నా అంటున్నారు. టీడీపీ జెండా. అది లోకేష్ ఈసారి అసెంబ్లీ అడుగు పెట్టే ఛాన్స్ అడుగు పెడతాము లోకేష్ ఈసారి. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పోయిండు, అక్కడ వైసీపీ తరఫున గంజి చిరంజీవికి అనికి పట్టిది లేదు, ఏమంత లేదు. లోకేష్ పావచ్చు. అంటే అక్కడ కూడా 1985 లో టీడీపీ జెండా ఎగిరింది, అదే లాస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవును, ఎగరలా. లోకేష్ కి ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేకపోవడం మంచి ఛాన్స్ అయింది. ఇప్పుడు ఇంకా మంచి ఛాన్స్ అయింది, అయినా వస్తాడు. ఎందుకంటే రోడ్లు అంటే మంగళగిరి రోడ్లు వేయించడం అలా వేయించింది సొంత డబ్బులతో. ఓడిపోయినా పల్లాలుగా కూర్చోడానికి వేయటానికైనా అలా చేసింది. అది అంటే లోకేష్ మాట తీరు, మాట్లాడే విధానం చేంజ్ అనుకుంటారు? చేంజ్ ఉంది. అవును, అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది. ఒక 5 ఏళ్ళకి ఇప్పటికి చేంజ్ అయింది.